రైట్ ఇక ఆపమనండి, 3 రైట్ నిమిషాలు రైట్ అయిపోయింది. గౌతమ్ గారు 3 నిమిషాలు అయిపోయింది, ఆగమనండి. నిజంగా సామాజిక సమీకరణలు అలాగే ఇతర పార్టీలు కలుపుకునే పరిస్థితి గతంలో వైసీపీ అయితే చేయలేదు. సింహం సింగిల్గానే వస్తుందంటూ కూడా వెళ్ళిన పరిస్థితి. గతంలో అంటే టీడీపీ వైసీపీ మాత్రమే ఉండేది కనుక ఆ పోటీ వేరే విధంగా ఉండేది. ఇప్పుడు జనసేన కూడా గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో వచ్చింది. రాబోయే రోజుల్లో పోటీ కొంచెం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? నిజం, ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలాగనే ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తానని ఆయన సొంతగా అనౌన్స్ చేసుకున్నాడు, కానీ ప్రజలు అడిగిందో లేకపోతే మీరు పాదయాత్ర చేస్తారా అని మేము క్వశ్చన్ ఇస్తే ఆయన సమాధానం ఏం చెప్పలేదు కదా. ఆయనే పాదయాత్ర చేస్తానని అనౌన్స్ చేసుకున్నాడు కాబట్టి పాదయాత్ర ఏ రకంగా చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏముంటుందని చర్చ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ చర్చ ఎందుకు పెడుతున్నారంటే అది భయం అంటే ఎలాగా? అది భయం కాదు కదా. టీవీ ఛానల్స్ ఏంటి ఇప్పుడు ఎందుకు పెట్టారు మీరు చర్చ? నేను అడిగితే పెట్టలేదు, అరుణ్ గారు అడిగితే పెట్టలేదు, రఫీ గారు అడిగితే పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తున్నాను అహో అని అనౌన్స్మెంట్ చేస్తే పెట్టాం. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గతంలో ఈయన ఏం చేశాడు, ఇప్పుడు పాదయాత్ర పేరుతోటి ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాడు అనే దాని మీద చర్చ జరుగుద్ది. దాంట్లో నిజంగా వెళ్తే ఏమవుద్ది అనే దాని గురించి ఒక అవుట్కమ్ మాట్లాడుకుంటాం. సరే, ఇంకా ఆ విషయం తీసి పక్కన పెడితేనండి, కూటమి ఇప్పుడు ఈ రోజు ఉన్న స్టేటస్ లో కానీ రేపు వాళ్ళు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం లేకపోతే 20 సంవత్సరాలు కలిసి ఉంటాం అని అంటే, ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు ఎవడు అడిగాడు అన్నట్టు ఇప్పుడు మేము కూడా అడుగుతాం కదా, ఎవడు అడిగాడు పాదయాత్ర చేయమని మేము అడిగామా అని? కాదు కదా. ఒక నాయకుడు నోటి వెంట ఒక మాట వచ్చినప్పుడు దాన్ని గౌరవించే చర్చ చేస్తారు. దాంట్లో ఉన్న లోతుపాతులన్నీ చవటానికి. ఇక దాంతో పాటు ఏంటంటే క్యూఆర్ కోడ్ అని ఏదో అన్నారు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని ప్రజలు ఎవరు దగ్గరికి ఎవరు వైసీపీ నాయకులు ఎవరు వస్తున్నారో, కార్యకర్తలు ఎవరు వస్తున్నారో మనకు కనపడలేదు. మన అనంతపూర్ లో ఈ క్యూఆర్ కోడ్ ఇలాగనే తీసుకొని వెళ్ళి ఫోన్ లో ఉన్న 11,000 రూపాయలు పొద్దున్నే హాస్పిటల్ బిల్లు కట్టాల్సిందని దొబ్బుకెళ్ళిపోయారు మెసేజ్ పెట్టుకొని. ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. అది మీకే చెడ్డ పేరు తీసుకొచ్చి పెట్టేది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మరి యువతలందరూ సోషల్ మీడియాని విస్తృతంగా వాడండి, దాన్ని గన్నులాగా వాడండి అని. గన్ను కంటే ముందు జగన్ అన్న వస్తాడని రోజా గారు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ గన్ను దగ్గరకు వచ్చింది వ్యవహారం. ఏమైంది? అదే సోషల్ మీడియాని మేమందరం వాడుకుంటుంటే మా మీద రెండు సార్లు ఫిజికల్ దాడులు, 3 సార్లు కేసులు ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 అని పేర్లు చెప్పి మరి మీడియాని మొత్తాన్ని మేము బ్యాన్ చేస్తున్నామని, ఆ మీడియాని మేము రానియకుండా చేస్తాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం. ఎవరు చెప్పమన్నారండి? ఇప్పుడు వచ్చి డిబేటుల్లో మాకు డిబేట్ రూల్స్ తెలియవని, లేకపోతే ఏదో ఇక్కడ వీళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారనంటే, ప్రతిపక్షం గొంతు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీడియా గొంతు కూడా పీక నొక్కేశారు. ఊపిరి అందలేదు. అయినా కూడా 5 సంవత్సరాలు పోరాడిన తర్వాతనే ఇప్పుడు ఇదిగో మరొక ప్రభుత్వం వచ్చింది. వీళ్ళకు కూడా కొంత సమయం ఇస్తాం. ఇందాక ఆయన అన్నారు ప్రభుత్వం తరపు నుంచి 3 వచ్చారని. నేను ప్రభుత్వం కాదు, వాళ్ళిద్దరు పార్టీలు కాబట్టి ప్రభుత్వం అనుకున్నా. మేము ప్రైవేటు వ్యక్తులమే, మేము సోషల్ మీడియా యాక్టివిస్టులమే, మేము సంఘం కోసం పోరాడే వాళ్ళమే. మేము పోరాడాల్సిన సమయంలో ఖచ్చితంగా పోరాడతాం. అది ఆయన మీద అయితేనేంటి, వీళ్ళ మీద అయితేనే, ఎవరి మీదనైనా పోరాడి తీరుతాం. చర్చ చేయాల్సి వస్తే ప్రతి ఒక్కళ్ళ మీద చర్చ చేస్తాం. అండ్ హైకోర్టు సంగతి మాట్లాడినప్పుడు మాత్రమే మాట్లాడా. అది ప్రజలుగా నా హక్కు కాబట్టి పార్టీల గురించో నాయకుల గురించో విమర్శించినప్పుడు సమాధానం చెప్పిందంటే చెప్పదని చెప్పాను నేను. నాకు తెలుసు డిబేట్ లో ఎలా పాల్గొనాలో.